హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు కొత్త రెసిపీ తీసుకొని వచ్చాను. దాన్ని మీరే గెస్ చేయండి. చూడండి, దీనికి సారేబైగన్ అండే ఖట్ట అంటారు. ఇది గుత్తొంకాయ కోడిగుడ్డు పులుసు ఏమంటారు, గుత్తొంకాయ కోడిగుడ్డు పులుసు. ఇది ఎమ్మీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి: ఆనియన్స్, ఆయిల్, వంకాయలు, 4 కోడిగుడ్లు. మీ ఆప్షన్ ఫ్రెండ్స్, ఎన్నైనా వేసుకోవచ్చు. 4 కోడిగుడ్లు, 5 టమాటాలు, ధనియాల పొడి, ఆవాలు, జీలకర్ర మెంతుల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, మిరప్పొడి, పసుపు. చూడండి ఫ్రెండ్స్, వేరుశనగ పప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, కొబ్బెర, సాల్ట్, కరివేపాకు. చూడండి ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్స్. ఈ 4 కోడిగుడ్లని వాటర్లో వేసి ముందుగా ఉడకపెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ మీద పెట్టి కొంచెం ఉప్పు వేయండి ఫ్రెండ్స్. కోడిగుడ్లు తొందరగా ఉడుకుతాయి. తొక్క కూడా, ఈ కోడిగుడ్ల తొక్క కూడా బాగా రివీల్ అవుతుంది, బాగా తొక్క వచ్చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోడిగుడ్లు ఉడికిపించేటప్పుడు కొంచెం ఉప్పు అన్నా సాల్ట్ అన్నా వేసుకోండి. కోడిగుడ్లు తొందరగా ఉడుకుతాయి, బాగా ఉడుకుతాయి లోపల దాకా. ఈ కోడిగుడ్లు ఫస్ట్ ఉడకపెట్టేయాలి. మంట కొంచెం తగ్గించుకుందాం. కొబ్బెర సన్నగా తరుక్కోవాలి. ఈ వేరుశనగ పప్పు ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఫ్రై చేస్తున్నాను వేరుశనగ పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత దీని మీద ఉన్న పిల్ తీసేయాలి. చూడండి ఫ్రెండ్స్, వేరుశనగ పప్పు బాగా ఎగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇందాక వేపుకున్న వేరుశనగ పప్పుని దీన్ని తొక్క తీసి పిల్ తీసి ఇలా పెట్టుకోవాలి. ఇందాక చూపించిన విధంగా కొబ్బెర, ఇందాక చూపించాను కదా, కొంచెం కొబ్బెర, 3 టమాటాలు, 2 ఆనియన్స్, ఇవి మొత్తం వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనివల్లే మాకు కర్రీలో గ్రేవీ అనేది వస్తుంది. ఇది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, కొబ్బెర, ఆనియన్స్ మొత్తం వేసి మిక్సీ పట్టి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది పేస్ట్ చేసుకున్నాను మిక్సీలో వేసి. ఎర్రగడ్డ, ఆనియన్, టమాటా, వేరుశనగ పప్పు మొత్తం వేసి ఫైన్ పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయలు ఇది కట్ చేసుకుందాం. వంకాయలు ఎప్పుడు కట్ చేసేటప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకుంటే వంకాయలు బాగా క్లీన్ అవుతాయి. అవి కూడా మా పెద్దవాళ్ళు చెప్పింది, వంకాయలు ఏమన్నా చేదు ఉంటే వెళ్ళిపోద్దని ఫ్రెండ్స్. చూడండి, వంకాయలు కట్ చేసేటప్పుడు నేను చూపిస్తాను ఏ విధంగా కట్ చేసుకోవాలనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ వంకాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కట్ చేసుకున్న తర్వాత ఇది మొత్తం తీసేయాలా. దీనికి జుట్టు ఉంటుందా ఈ వంకాయలకి, ఇది మొత్తం తీసుకొని ఇవి 4 పక్షాలలాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా గట్టు పెట్టుకోవాలా. చూడండి, నేను చూపిస్తున్నాను ఏ విధంగా కట్ చేసుకోవాలనేది. తర్వాత ఈ విధంగా పెట్టుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, దీంట్లోనే ఏమన్నా పుచ్చులు ఉంటే తీసేయండి. ఈ విధంగా ఇక్కడ నాకు ఏమో కొంచెం బ్లాక్గా అనిపించింది, తీసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మొత్తం వంకాయలు మొత్తం కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా తీసుకుని చూస్తే మాకు పుచ్చులు ఉన్నాయి అని తెలుస్తుంది. ఇది సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఈ విధంగా మొత్తం వంకాయలు మొత్తం ఇలా కట్ చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. డౌట్స్ నేను చెప్తాను. మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నాది నెల్లూరు జిల్లా అండి, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా. నా పేరు సయ్యద్ అఖిల. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకోవాలి వంకాయలు మొత్తం. ఫ్రెండ్స్, ఈ విధంగా వంకాయలు మొత్తం కట్ చేసుకున్నాను. దీని తర్వాత టమాటాలు, చిన్న ఆనియన్ కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందాక 2 టమాటాస్ మిక్సీలో వేసుకున్నాం.
ఓ 2 ఎర్రగడ్డలు మిక్సీలో వేసుకున్నాం. ఇది 3 టమాటాలు, ఒక చిన్న ఎర్రగడ్డ. ఇది ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్లు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నేను ఇది ప్రిపరేషన్ చేసుకునేంత వరకు కోడిగుడ్లు బాగా ఉడికిపోయాయి. స్టవ్ మీద డబ్రా పెట్టి స్టవ్ వెలిగించాలా. గిన్నె బాగా హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, గిన్నె బాగా హీట్ అయింది. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఎక్కువ వద్దు ఫ్రెండ్స్, కొంచెం వేసుకోండి చాలు. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకోనులా ఇందాక చూపించాను కదా ఆనియన్ వేసుకోండి. కొంచెం ఆవాలు కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు, మొత్తం ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్ లైట్ బ్రౌనిష్ కలర్ రావాలా. ఆనియన్ బాగా బ్రౌన్ అయ్యాయి. తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసుకోండి. టమాటాలు బాగాలంటే ఇందాక మీకు ఇంతకుముందు చెప్పాను వీడియోలో, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అన్న కల్లుప్పు అన్న 2 వేసుకోండి ఫ్రెండ్స్. టమాటాలు తొందరగా మగ్గుతాయి. రంజాన్ మహీనా ముబారక్ ఫ్రెండ్స్. మాకు ఇక్కడ రంజాన్ స్టార్ట్ అయిపోయింది. ఇన్షాల్లా మొత్తం రోజాలు మొత్తం ఉండాలా. ఫాస్టింగ్లో ఉన్నాను నేను ఇప్పుడు. కర్రీ ఇది ఇఫ్తియారీ సహర్ కోసం 2 కోసం ప్రిపేర్ చేస్తున్నాను. నా కోసం దువా చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ మసాలా వేసుకున్నాం కదా, ఈ మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మసాలా మొత్తం దీంట్లో ఇలా కలుపుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలా. ఈ మసాలా మొత్తం పచ్చి వాసన పోవాలా. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. మసాలా ఇందాక మిక్సీ కొట్టుకున్న మసాలా 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, అడుగు అంటుతుంది. ఇది అడుగు అంటకుండా మీరు ఫ్రై చేసుకోండి. మీకు కావాలనిపిస్తే ఇందాక మిక్సీ జార్లో కొట్టుకున్నా దాంట్లో కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది కొంచెం పచ్చి వాసన లైట్గా వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే ఇందాక కట్ చేసుకు పెట్టుకొని వంకాయలు అవి వేసుకోవాలా. చూడండి ఎలా ఫ్రై అవుతుందో. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయింది. ఈ మసాలాలోనే ఇందాక కట్ చేసుకొని వంకాయలు వేసుకోండి. మీరు కర్రీ మొత్తం ప్రిపరేషన్ చేసుకున్న తర్వాతే వంకాయలు కట్ చేసుకోండి ఫ్రెండ్స్. మసాలాలు మొత్తం కట్టుకున్న తర్వాతే, ఎందుకంటే ఈ వంకాయలు తొందరగా ఒగురైపోతాయి, చేదుగా వచ్చేస్తాయి. మీరు కర్రీ ప్రిపరేషన్ మొత్తం కోడిగుడ్లు మొత్తం ఉడుకు పెట్టుకున్న తర్వాతే మీరు వంకాయలు కట్ చేసుకోండి. చూడండి, ఈ వంకాయలు దీంట్లోనే బాగా మగ్గాల. మగ్గుతున్నప్పుడే ఇందాక చూపించాను కదా, కొంచెం లైట్గా జీలకర్ర మెంతుల పొడి లైట్గా వేసుకోండి ఫ్రెండ్స్. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడుకుతుందో.
ఈ పచ్చి వాసన పోయే వరకు వంకాయలు దీంట్లోనే బాగా మగ్గాలి ఫ్రెండ్స్. ఇది మూత పెట్టి మగ్గించుకుందాం. మూత పెట్టేశాను. మంట కూడా తక్కువలో పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, తీసి చూద్దాం ఫ్రెండ్స్. వంకాయలు బాగా మగ్గాయేమో. వంకాయలు బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, వంకాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకుల్లా ఈ వాటర్ వేసుకోండి. కావాలంటే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, మీకు గ్రేవీ ఏ విధంగా కావాలో. ఉప్పు కారం ఇప్పుడే చూసుకోండి ఫ్రెండ్స్. ఏవైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇందాక ఉడికించు పెట్టుకుల్లా కోడిగుడ్లు. ఈ కోడిగుడ్లు ఈ కర్రీలో వేసుకోవాలా. ఈ కర్రీలో కోడిగుడ్లు ఉడుకుతూనే బాగుంటాయి. చూడండి, నాకు వాటర్ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. ఇంకొంచెం వేసుకుంటాను. ఎందుకంటే కర్రీ మొత్తం బాగా ఉడకబల్ల పచ్చి వాసన పోయే వరకు బాగా ఉడకాల కర్రీ. ఇంకో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. బాగా ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మంట హైలో పెట్టుకోండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ దాకా 10 or 8 మినిట్స్ దాకా అలాగే వదిలేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి చూద్దాం. వంకాయలు బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇందాకే ఆయిల్లోనే ఇందాకే మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం వాటర్లో కూడా మగ్గాయి వంకాయలు. చూడండి, ఇందాక చూపించిన విధంగా చింతపండుని ఈ విధంగా రసం తీసి పెట్టుకోవాలా. ఇది కొంచెం వేసుకోండి. వంకాయలు మగ్గిన తర్వాతే వేసుకోండి ఫ్రెండ్స్. చూసుకొని వేసుకోండి, మళ్ళీ ఎక్కువ వేసుకోబాకండి. టేస్ట్ మీకు ఎంతవరకు సరిపోద్ది అంత వేసుకోండి. కోడిగుడ్లో కూడా కలర్ వచ్చేసాయి. చూడండి, ఈ విధంగా మళ్ళీ 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలా. కర్రీ దగ్గర రావాలండి. చూడండి, మూత పెట్టి మళ్ళీ 10 మినిట్స్ ఉడికిస్తాను ఫ్రెండ్స్. కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా మాకు పైన బాగా తేలుతా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. దీన్ని గుత్తు వంకాయ కోడిగుడ్డు కర్రీ అని కూడా అంటారు. ఈ సారే బైగన్ అంటే ఖట్ట అని అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, గుత్తు వంకాయ కోడిగుడ్డు కర్రీ రెడీ.